శుభోదయం. నా పేరు అభిరామ్ చావా. నేను మ్యాగ్నమిక్స్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. స్టార్ట్ చేయబడింది. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఈవీటాల్ వెహికల్స్ తయారు చేయడం. ఈవీటాల్ వెహికల్స్ అంటే కొత్త రకమైన ఎయిర్ క్రాఫ్ట్స్. వీటికి రన్వేతో సంబంధం లేదు. ఇవి ఉన్న చోటు నుంచి టేకాఫ్ అవ్వగలం, అలానే ల్యాండ్ అవ్వగలం. ఈ ఈవీటాల్ వెహికల్స్ రెండు రకాలు. ఒకటి మల్టీకాప్టర్స్ అంటే ఆల్మోస్ట్ హెలికాప్టర్లో పనిచేస్తుంది. ఇంకొకటి వీటాల్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిర్క్రాఫ్ట్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది V2 2.0 మల్టీకాప్టర్. ఇది లాస్ట్ ఇయర్ V2 1.0 యొక్క అప్గ్రేడ్ వర్షన్. ఇది మెయిన్గా సిటీ ట్రాన్స్పోర్టేషన్ కోసం, అలానే ట్రాఫిక్లో మనం ఆల్మోస్ట్ 2 hours నుంచి 4 hours రోజుకి స్పెండ్ చేస్తాం. ఇది మా సర్వేలో మా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని మాట్లాడటం వల్ల జరిగింది. వెహికల్స్ అనేది ఇండియా లాంటి కంట్రీలో చాలా బాగా అవసరం అవుతుంది. ఎందుకంటే మనకి సిటీలో ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎక్కువ. రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు మనం సిటీలో ట్రాఫిక్లో గడుపుతాం. అలానే కనెక్టివిటీ బిట్వీన్ సిటీస్ అనేది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రెండు ఉండటం వల్ల మేము ఈ ఈవీటాల్ వెహికల్ తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనేది సింగిల్ ప్యాసింజర్ తీసుకెళ్ళగలదు, అలానే 100 kmph స్పీడ్లో వెళ్ళగలదు. దీని రేంజ్ వచ్చేసరికి 20 km+. అంటే మీరు కనుక ఊహించినట్లయితే ఈ వెహికల్ తీసుకొని ఒక కార్ లాగా, ఒక బైక్ లాగా తీసుకెళ్ళి మీ ఆఫీస్లో పార్క్ చేసుకోగలరు. అలానే మీ ఆఫీస్ నుంచి మళ్ళీ సేమ్ ఇంటికి అలా రాగలరు. దీనివల్ల 2 గంటల నుంచి 4 గంటలు పట్టే సమయం 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. అలానే ఇది ఎయిర్ ట్యాక్సీ రూపంలో, పర్సనల్ మొబిలిటీ రూపంలో ఇది అందుబాటులోకి ఉంటుంది. ఎయిర్ ట్యాక్సీ డౌన్ టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 5 minutes అండ్ పర్సనల్ వెహికల్ రీఛార్జింగ్ టైం వచ్చేసరికి 1 hour. మనం కనుక కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రావడానికి దగ్గరగా 1 hour సమయం పడుతుంది. అలానే ఒక 30 km ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇదే మనం ఈ వెహికల్ కనుక యూజ్ చేసుకున్నట్టయితే 10 to 12 km ట్రావెల్ చేయగలం. అండ్ అలానే 10 minutesలో మనం అనుకునే లొకేషన్ రీచ్ అవ్వగలం. కాస్ట్ కూడా మనకు ప్రీమియం క్యాబ్ ఎంతైతే పడుతుందో ఆల్మోస్ట్ అంతే కాస్ట్ పడుతుంది. అలానే ఛాలెంజింగ్ టెరైన్స్ లైక్ హిల్స్ కానీ, రివర్స్ కానీ, అటుపక్క నుంచి ఇటుపక్కకి రావడానికి మనం 10s of kilometers ట్రావెల్ చేస్తాం. కానీ ఇలాంటి వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఒక హిల్ టాప్ నుంచి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇలాంటి వెహికల్స్ అనేవి మనకి లాజిస్టిక్స్ రూపంలో యూజ్ అవుతాయి. అండ్ అలానే అక్కడి నుంచి ఇక్కడికి ప్యాసింజర్ మూవ్మెంట్కి కూడా యూజ్ అవుతాయి. మొన్న వచ్చిన విజయవాడ కెలామిటీస్ మనం చూడవచ్చు. డ్రోన్స్ అనేవి ఎంత బాగా హెల్ప్ అయినాయో, అలానే నెక్స్ట్ జనరేషన్లో ఈ ఈవీటాల్స్ వెహికల్స్ అనేవి దానికంటే బాగా హెల్ప్ అవుతాయి ప్యాసింజర్ మూవ్మెంట్లో కానీ, లాజిస్టిక్స్ మూవ్మెంట్లో కానీ. మనం కనుక ఏవియేషన్ హిస్టరీ కనుక వెళ్ళినట్టయితే కార్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎప్పుడు క్రాష్ టెస్ట్ గురించి, ఎన్ని స్టార్స్ వచ్చినాయని మాట్లాడుకుంటాం. అదే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక మాట్లాడితే క్రాష్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తున్నారని మాట్లాడుకుంటాం. 1903లో రైట్ బ్రదర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు పర్ఫెక్ట్ రన్వే లేదు, పర్ఫెక్ట్ విండ్ కండిషన్స్ లేవు. సీ పక్కన ఆ శాండ్లోనే వాళ్ళు రన్వే కింద మార్చుకొని పట్టది ఫ్లై అయింది, దాని తర్వాత క్రాష్ అయింది. కానీ దాని తర్వాత 120 yearsకి ఇప్పటికీ మన మొబిలిటీ అనేది
ఈ ఏవియేషన్ చాలా మారిపోయింది. అలానే హెలికాప్టర్స్ హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే హెలికాప్టర్స్ ఎప్పుడైతే బయటకు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో అది ఒక హిల్లీ ఏరియాస్లోనో ఒక డస్టీ కండిషన్స్లోనో ఇలాంటి వాటికి, అంతేకాని స్పీడ్ ఎక్కువనో కంఫర్ట్ ఎక్కువనో కాదు. ఈ మిషన్స్ని పీపుల్ నమ్ముతున్నారు కాబట్టి వీటి యూసేజ్ అనేది వైడ్గా పెరిగింది. ఇన్ ఏ సిమిలర్ వే ఎయిర్ ట్యాక్సీ గురించి మాట్లాడినప్పుడు మీ అందరికీ అదొక ఫన్, ఒక జాయ్, కానీ మాకు మాత్రం యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్గా అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. మా రిలేటివ్సో మా ఫ్రెండ్సో లేదు మేము ఎప్పుడు చూడని జనాల్లో మమ్మల్ని నమ్మి మా మీద ట్రస్ట్ పెట్టుకొని ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడానికి టెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇది రోజు జనరల్గా జరిగే టెస్ట్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మీరు ఒక వీడియో చూస్తున్నారు. ఆ వీడియోలో ఏంటి అంటే మేము ఎయిర్ క్రాఫ్ట్ ఒక లిమిట్స్ని టెస్ట్ చేస్తున్నాం. ఇది రోల్ అండ్ పిచ్లో 15 degrees వరకు మేము అలో చేసాం డిజైన్ పరంగా, కానీ మేము ఇదే వీడియోలో 25 degrees వరకు కూడా మేము పుష్ చేసాం. దాంతోపాటు వెయిట్ అనేది 110 kgs ముయ్యాలి అయితే మేము 150 kgs వేసాం దానిలో డస్టీ ఎన్విరాన్మెంట్లో. దాంతోపాటు హార్డ్ ల్యాండింగ్ అనేది మేము 0.25 meter/second అయితే ఇది వచ్చరికి 2 meter/second, అంటే ఆల్మోస్ట్ 8 times మల్టిపుల్ చేసాం. ఈ అన్ని టెస్ట్ ఒకదాని తర్వాత ఒకటి చేసింది కాదు, మొత్తం కలిపి ఒకే దానిలో చేసింది. హార్డ్ ల్యాండింగ్ కానీ, హెవీ వెయిట్ కానీ, బ్యాంక్ యాంగిల్స్ కానీ, ఇవన్నీ మొత్తం అన్నీ ఒకే దానిలో చేసాం కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మన గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు C2 సమ్మిట్లో మాట్లాడినట్టు ఎయిర్ ట్యాక్స్ అనేవి 2 ఏళ్లలో మేము అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ అలానే రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళ ముగ్గురు సహకారంతో మాకు పర్మిషన్స్ కానీ ఏదైనా సరే గంటల వ్యవధిలో మాకు వస్తున్నాయి. వీటన్నిటికీ మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇదే మీరు చూసాము వీడియో సింగిల్ ప్యాసింజర్ దీని విడ్త్ వచ్చేది అప్రాక్సిమేట్లీ 2 meters, లెంత్ 2 meters, అండ్ అలాగే పైగా బూమ్ డైమెన్షన్ వచ్చేది 5 meters. అంటే మనం 2 class మనకి మ్యాచ్ చేయగలం విత్ క్లియరెన్స్ ఆఫ్ 5 meters + 5 meters. ఇవి టెస్ట్ ఇంకో 15 రోజులు స్టార్ట్ అవుతాయి. ముందుగా ఇది టెస్ట్ చేస్తాం. ఇది రకరకాల అట్మాస్ఫియర్స్లో ఎక్కువ వెయిట్ చేసి బ్యాంక్ మార్చి రకరకాల టెస్ట్ చేస్తాం. అండ్ ఇది కంప్లీట్లీ ప్రూవ్ అయింది. ఎక్కడైతే భావనాత్మక టెస్ట్ చేస్తాం. ఇంకో 15 రోజుల్లో బ్యాంక్ టెస్ట్ని స్టార్ట్ చేస్తాం. దీని మీద తయారు ఏంటి అంటే ఇది స్టాండర్డ్ భూభాగంగా ఉంది, ఇది కెరోపర్ ప్యాడ్. ఇంకో 15 రోజులు టెస్ట్ చేసి మళ్ళీ ముందుకు వస్తాం. లోన్ గురించి అలా రోడ్స్ లో ఇలా పైన ఎగురుతా ఉండేవి. అది ఇంత తొందరగా నిజమవుతుందని నేను అనుకోవాలా, బట్ నిజమయ్యేది. మాకన్నా మీకు ఎమర్జెన్సీ డ్యూటీలు ఉంటాయి కదా. మనతో పాటు ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అభిరామ్ చాలా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు, ఈ ఎయిర్ ట్యాక్సీ ఏంటి, ఎయిర్ ట్యాక్సీ ఎందుకు ఉపయోగిస్తారు, ఎయిర్ ట్యాక్సీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, వాతావరణ పరిస్థితుల్లో ఎలా తట్టుకుంటుంది, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎలా ఇది గాలిలో ప్రయాణిస్తుంది, ఇది సేఫ్ కాదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని ఎన్నో ఈ ప్రయాసాలకు వచ్చి దీన్ని ఇప్పుడు సిద్ధం చేయడానికి త్వరలో గాలిలో ఎగరటానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. అనేక వివరాలు అభిరామ్ చావా గారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు ఏదైతే ఎయిర్ ట్యాక్సీని రూపొందించి మార్కెట్లోకి తీసుకురావడానికి అలాగే ప్రెస్ మీట్ కార్యక్రమం ఆరంభించారు. ఇంకా అనేక విషయాలు, సందేహాలు కొన్ని సామాన్యులకి, అలాగే ఈ ఎయిర్ ట్యాక్సీ
కొనబోయే వారికి, ఉపయోగించే వారికి అందరికీ ఒక సందేహం. ఆ సందేహాల గురించి మీరు ఈరోజు ఆ సందేహాలకు సంబంధించిన సమాధానాలు ఇస్తారని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా. ఇలా కనుక ట్రాఫిక్ కండిషన్స్ చూసినట్టయితే అండి, రోజు రోజుకి వర్స్ అవుతూనే ఉంటున్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో మనం ఆల్మోస్ట్ కిలోమీటర్ 1 అవర్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాలు చూసి ఈ వీటాల్స్ అనేది మెయిన్గా ఇన్స్పిరేషన్ తీసుకోవడం. ఈ యూఎస్లో వర్క్ చేసిన దీని మీద అయినా సరే ఇక్కడికి వచ్చి ఈ 2019లో స్టార్ట్ చేసి ఈ వీటాల్ వెహికల్స్ తయారు చేసాం. ఇప్పుడు మన వెనకాల ఉంది V2 2.1. ఇది ఒక ఇంటి మీద ల్యాండ్ అయ్యేటట్టు తయారు చేయబడిందండి. అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళగలం. అంటే మనం మోస్ట్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఏరియల్ వేలో మనకి సరిపోతుంది. మన ఇంటి మీద నుంచి ఆఫీస్కి, ఆఫీస్ మీద నుంచి మళ్ళీ ఇంటికి అప్రాక్సిమేట్లీ ఒక 10 మినిట్స్లో మనం రీచ్ అవ్వగలమండి. అంటే రోజు 2 అవర్స్ నుంచి 4 అవర్స్ పట్టే ట్రాఫిక్ నుంచి 10 to 20 మినిట్స్లో పట్టే దానిలోకి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం. దీనివల్ల మన ప్రొడక్టివిటీ టైం అనేది, మన హ్యాపీ ఇండెక్స్ అనేది చాలా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఇలాంటి ట్యాక్సీలు రూపొందించాలి, మీ సంస్థ ద్వారా రిలీజ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? కారణాలు ఏంటి? అదేనండి, నేను యూఎస్లో వర్క్ చేసినప్పుడు బేసిక్గా వీటి మీద వర్క్ చేసామండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ ఎప్పుడైతే సరిగ్గా లేవో సో అది చూసిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. దీంతోపాటు మాకు ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. కొంతమంది కొంత సందేహం ఉండదు. ఇప్పుడు మనం ప్రయాణించేటప్పుడు కార్లు ఉన్నాయి, లగ్జరీ కార్లు. వీటికి వాటికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. కారు ఉంది కనిపిస్తుంది. కారులో అయితే ఒక 7-8 మంది, లేకపోతే 4 అలా లగ్జరీ కార్లు. ఎయిర్ ట్యాక్సీ ద్వారా కానీ దీని ద్వారా ఎందుకు ప్రయాణించాలి? దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? దానివల్ల ఉపయోగాలు అంటే మీరు అడుగుతుందండి, కార్కి సంబంధించి అడుగుతున్నారండి. అసలు కార్కి దీనికి అసలు సంబంధమే లేదండి. మన ఫ్యూచర్లో ఒక కార్ని ఎలా అయితే వాడతామో ఇలాంటి వెహికల్స్ మనం వాడుతూ వస్తామండి. ఇది వచ్చే మన వెనకాల ఉంది. ఇప్పుడు దీని పేరు వచ్చేసరికి V2 2.1. ఇది ఎస్పెషల్లీ సిటీస్లో మనం ట్రాఫిక్లో బాగా ఇరుక్కున్నప్పుడు, లైక్ 1 కిలోమీటర్కి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిన రోజులు అలాంటివి చూసి అదొక ఇన్స్పైర్ అయ్యి ఈ వెహికల్ తయారు చేయడం జరిగిందండి. ఇది ఒక సింగిల్ ప్యాసింజర్ని 20 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళగలదండి విత్ స్పీడ్ ఆఫ్ 100 kmph. మీరు చెప్పారు ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ని 20 కిలోమీటర్లు. కొన్ని ఒక సందేహం వచ్చింది. నేను మీ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నాను, గాలిలో ప్రయాణిస్తున్నాను, 20 కిలోమీటర్ల తర్వాత ఆగిపోతే నేను కార్లో వెళ్తుంటే రోడ్ నెంబర్ పెట్రోల్ బంకులు అలా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇది ఎంతవరకు సేఫ్? మీరు కార్ అనేది ఒక ల్యాండ్ డిస్టెన్స్ చూస్తున్నారండి, కానీ ఇది ఒక ఏరియల్ డిస్టెన్స్తో మెజర్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్ళారనుకోండి, మన కార్లో ఒక 30 to 40 కిలోమీటర్స్ పడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్లో మనం వెళ్ళగలమండి. అండ్ అలానే ఇది రీజనల్గా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి తయారు చేయలేదండి. ఇది ఒక సిటీలో మన ఆఫీస్కి వెళ్ళడానికి తయారు చేయబడిందండి. ఆఫీస్ కనో లేకపోతే షాపింగ్ మాల్ కనో ఇంకొక పని మీద సిటీలోనే ఇలాంటి వాటికి తయారు చేయబడిందండి. ఇది సిటీ టు సిటీ మా దగ్గర ఇంకో వెహికల్ ఉందండి, అది యూజ్ చేస్తాం. ఇప్పుడు గుంటూరు అలాగే హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో మనం రోడ్డు మీద వెళ్ళడానికి కార్లు, ట్రాఫిక్ ఉంది, పైకి ఎగిరేటప్పుడు వైర్లు ఉంటుంది, వర్షాలు, ఈ వాతావరణాల్లో ఇది ఎలా ప్రయాణిస్తుంది? దాని సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటుంది? సో లాస్ట్ ఇయర్ ఒక వెహికల్ రిలీజ్ చేసాం అండి, V2 1.0 అనేది. అది వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద రిలీజ్ చేసింది. ఇది వచ్చేసరికి సర్టిఫికేషన్ కోసం రిలీజ్ చేసింది. దీన్ని తయారు చేయడం కూడా అలానే చుట్టూ మొత్తం కూడా రెడార్స్ ఉంటాయి. మనకి ఎటు పక్కన ఏ వైర్ ఉన్నా ఏదున్నా సరే సిస్టంలో కనిపించేస్తూ ఉంటుంది. దాని ప్రకారం అబ్స్టికల్ అవాయిడెన్స్ యూజ్ చేసుకొని దాని తగ్గట్టుగా అవాయిడ్ చేసుకుంటూ వస్తాయి. అండ్ అలానే ఇది ఇండియాలో ప్రతి కండిషన్ తగ్గట్టుగా తయారు చేయబడిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిమాలయస్లో స్నోయి రీజన్స్ ఉంటాయి, రాజస్థాన్ దగ్గర కండిషన్స్ ఉంటాయి. ఇలా ఇండియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయండి. వీటన్నిటికీ తగ్గట్టుగా ఇది తయారు చేయబడింది. అండ్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ తీసుకొని తయారు చేసాము. అంటే మన దగ్గర దీనికి టోటల్ 8 మోటార్స్ ఉంటాయండి, 8 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి అండ్ స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. దీనిలో ఏ ఒక్కటి చెడిపోయినా సరే మిగతా 7 మీద వెళ్తాయి. లేదు ఇంక 2 చెడిపోయినా సరే మిగతా 6 మీద వెళ్తాయి. ఈ 6 కూడా ఇంకేదన్నా కారణాల వల్ల, ఫైర్ వల్ల లేకపోతే ఇంకేదైనా జరిగిందనుకోండి, పారాషూట్ ఓపెన్ అవుతుంది. పారాషూట్ ఆ మధ్యలో ఉంటుందండి. అండ్ ఇది బర్డ్ వచ్చి తగిలినా సరే లేకపోతే ఇంకేది తగిలినా సరే ఇది ఏమాత్రం కాదండి. ఇది మొత్తం పాలికార్బోనేట్ తయారు చేయబడింది, ఏమీ కాదండి.
మొత్తం కూడా పాలికార్బోనేట్తో తయారు చేయబడింది. ఇది వచ్చరికి సింగిల్ ప్యాసింజర్ ఈవిటాల్ ఎయిర్క్రాఫ్ట్ అండి. దీని పేరు V2 2.0. స్పీడ్ వచ్చరికి 100 kmph, రేంజ్ వచ్చరికి 20 kilometers ప్లస్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, ఇదేనా ఇప్పుడు మీరు కొత్తగా తయారు చేసుకుంటారు? అయితే మీరు ఇప్పుడు ఇందులో కూర్చొని ఆగకుండా ఎంత దూరం ప్రయాణం చేయగలరు? ఇది ఆగకుండా 20 kilometers వరకు ట్రావెల్ చేయగలమండి. ఆల్టిట్యూడ్ అనేది మనం పెంచుతూ ఉంటే రేంజ్ తగ్గుతూ ఉంటుంది, బట్ ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటే రేంజ్ పెరుగుతూ ఉంటుంది. సో 20 kilometers ప్లస్ అనేది చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చండి. అండ్ అలానే ఇది సిటీలో ట్రావెల్ చేయడానికి అనువైనగా తయారు చేస్తామండి. అంటే మన ఇంటి మీద ల్యాండ్ చేసుకోవడానికి, ఆఫీస్ మీద ల్యాండ్ చేసుకోవడానికి దీన్ని తయారు చేయబడ్డాము. దీని టోటల్ వచ్చరికి మీరు కనుక లెంత్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 2 meters ఉంటుందండి కింద. అండ్ విడ్త్ చూసినట్టయితే ఇది దగ్గరగా 1.5 meter 2 meters దగ్గర ఉంటుందండి. దీనిపైన బోమ్ చూసినట్టయితే మనకి 5 meters డయామీటర్ ఉంటుందండి. అంటే మనకి చిన్న చిన్న పిల్లర్స్ కానీ ఇట్లా ఏది అడ్డున్నా సరే ఆ మధ్యలో ల్యాండ్ అవ్వగలమండి. కానీ పైన మాత్రం క్లియరెన్స్ దగ్గర 5 meters ఉండాలి. నేను గుంటూరు లాంటి నగరంలో నేను కొనుక్కున్నాను. గుంటూరు లాంటి నగరంలో ఒక ఆఫీస్ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలి. కనీసం ఆఫీస్ నుంచి నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న ఒక డాబా 5 అంతస్తులు ఉంటుంది, 7 అంతస్తులు ఉంటుంది, డాబాలు ఉంటాయి. ఇది ఎంత ఎత్తులో ఎగరగలదు, అలాగే ఈ వైర్లు దాన్ని రూపొందించబోతున్నారు. దీనికి వాటి అనుగుణంగా తయారు చేయబడిందండి. ఇది ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా సరే అవసరం ఆగిపోతే తప్పితే ఇది ఆబ్స్టికల్ తగిలి కింద పడిపోవడం జరగదండి. కింద నుంచి టేక్ ఆఫ్. అండ్ మన బిల్డింగ్ మీద 5 అంతస్తులు కానీ 7 అంతస్తులు కానీ ఇలా కనుక ఉన్నట్టయితే వాటి మీద ల్యాండ్ అవటానికి కూడా ఇది తయారు చేయబడిందండి. సో మనం ఫస్ట్ ఇది ఏవియేషన్ పరంగా ఏవియేషన్ మ్యాప్స్లో మనకి వీడియో ఉంటుందండి, ఎంత ఆల్టిట్యూడ్ ట్రావెల్ చేయాలి ఏంటి అని చెప్పి. దాని ప్రకారం మన ఆల్టిట్యూడ్ ప్రకారం మనం ట్రావెల్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 5 kilometers పెరిమీటర్లో 7 floor బిల్డింగ్ అనుకుంటే ఇంత మీటర్స్లో ట్రావెల్ చేయాలని చెప్పి ఉంటుందండి. దాని దగ్గరికి ఇది ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పారు ఇంత దూరం ఉంది. ఇప్పుడు అదే మనం హెలికాప్టర్లో కానీ వాటిలో కానీ ప్రయాణించేటప్పుడు డీజీసీ ఉంటుంది, కంట్రోల్ రూమ్ ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కానీ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మీ దగ్గర ఏమైనా కంట్రోల్ రూమ్ ఉంటుందా, లేకపోతే విమాన శాఖలకు సంబంధించి ఏవి చేసేవాళ్ళు సపరేట్గా ఏమన్నా ఒక ఆఫీస్ లాంటిది ఏమన్నా దీన్ని కంట్రోల్ చేయడానికి నడుస్తూ ఉంటుంది? ఖచ్చితంగా దీనికి కంట్రోల్ సిస్టమ్ ఉంటుందండి. మా దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంతోపాటుగా ఈ కొనుక్కున్న వాళ్ళు కనుక పర్సన్స్ అయితే వాళ్ళు జాయిస్టిక్ యూజ్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మేము కూడా హైడ్ రికమెండేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తాము. అలా కాబట్టి ఇది ఎయిర్ ట్యాక్సీ రూపంలో అయితే పాయింట్ A టు పాయింట్ B కాబట్టి ఇది మొత్తం కూడా కంట్రోల్ సెంటర్ తగ్గట్టుగా అది మూవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుంది, ఇక్కడ ఈ డోర్లు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తుంటే ఇటు రండి, ఇక్కడ కూర్చున్నారు, నేను చూస్తుంటే ఈ గ్లాసు అంతా మూసుకుపోయి లోపల ఉంటారు కదా. ఈ లోపల ఉన్నప్పుడు ఈ ఎదురు కనిపిస్తుంది చూడండి, ఇదేంటి సార్, ఇది మానిటరింగ్ లేకపోతే ఇది కంట్రోల్, లేకపోతే మీరు ఆపరేట్ చేస్తారా, కూర్చున్నతనే డ్రైవింగ్ చేసుకోవచ్చా? ఇది ఎయిర్ ట్యాక్సీ రూపంలో అయితే ఒకలాగా ఉంటుందండి, పర్సనల్ వెహికల్గా కొనుక్కున్నట్టయితే ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చరికి మానిటర్ అండి, డిస్ప్లే అండి. ఇది వచ్చరికి మనకి ఎయిర్క్రాఫ్ట్ ఒక మెయిన్ కంట్రోలింగ్ మొత్తం కూడా ఇది ఇస్తుందండి. అంటే ఎంత రోల్ ఉంది, ఎంత పిచ్ ఉంది, ఎంత స్పీడ్లో ట్రావెల్ అవుతుంది, ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఇవన్నీ కూడా ఇది ఇస్తుంది. అలా మనకి జాయిస్టిక్ ఉంది. ఇది పర్సనల్ వెహికల్ కానీ కొనుక్కున్నట్టయితే ఆ జాయిస్టిక్ యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే ఇది ఎయిర్ ట్యాక్సీ రూపంలో కొనుక్కున్నట్టయితే ఈ జాయిస్టిక్ అని తీసేస్తామండి, ఎందుకంటే కంట్రోలింగ్ ఇవ్వకూడదు కాబట్టి. సో కంట్రోల్ రూమ్లో ఉన్న దాని ప్రకారం ఇది కంట్రోల్ అవుతూ వస్తుంది. ఇది పెద్ద, ఇది సామాన్యులకు అందుబాటు ధరలో ఉండదు. కనీసం ఇది ల్యాండ్ అవ్వటానికి ఇంటి ప్రాంగణంలో నేను ఇప్పుడు మీ దగ్గర కానీ ఇప్పుడు నేను ఇది కొనుక్కోవాలనుకున్నాను, మీ దగ్గర తీసుకున్నాను. దీనికి తగ్గ ల్యాండ్ అవ్వటానికి ఇంటి ముందు ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టు ఒక స్టేజ్ లాగా ఉండాలా, లేకపోతే వర్షం పడుతున్నా లేకపోతే రోడ్ల మీద కానీ ఎక్కడైనా దించుకోవడానికి, దీన్ని సేఫ్గా ఉంచుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే దీన్ని అలా వదిలేయటం వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది? ఇది వర్షంలో అయినా సరే, ఎండలో అయినా సరే, స్నోయి కండిషన్లో అయినా సరే, ఎలాంటి కండిషన్ల కోసం అయినా సరే తయారు చేయబడింది. అంటే +60 degrees Celsius నుంచి -40 degrees Celsius వరకు కూడా ఇది తట్టుకోగలదు. దాంతోపాటు ఆల్టిట్యూడ్స్ అనేది మనకు ఆల్మోస్ట్ అబవ్ మీన్ సీ లెవెల్ నుంచి +5000 meters వరకు కూడా ఇది తీసుకోగలదు. సో ఇండియాలో ఏ కండిషన్లో అయినా సరే ఇది ట్రావెల్ అవ్వగలదు, అండ్ ఏ కండిషన్లో అయినా సరే ఇది విత్స్టాండ్ అవ్వగలదండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు వాతావరణ పరిస్థితులన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్తుంది. ఇది ఇప్పుడు దీన్ని ఏమన్నా ట్రయల్స్
వేశారా, వేయబోతున్నారా? వీటికి సంబంధించి మీకు అనుమతులు ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు వచ్చినాయా? అనుమతులు ఎప్పుడు రాబోతున్నాయి? దీన్ని మార్కెట్లోకి లేదా గుంటూరు నగరంలో కానీ మనం ఈ ఫ్రేమ్ అనేది ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చరికి మనకు కావాల్సిన రోల్ కానీ మనకు కావాల్సిన పిచ్ దానికంటే ఎక్కువ రోల్ ఎక్కువ పిచ్ ఇచ్చి టెస్ట్ చేసామండి. సో దగ్గర మీరు వీడియోలు కానీ చూసినట్టయితే +15 కనుక మనం ప్లస్ ఆర్ మైనస్ 15 degrees మనం ఇవ్వాలి అయితే +or-25 degrees వరకు చూపించు. అండ్ దాంతోపాటు వెయిట్ అనేది 110 kgs అయితే వేయాలైతే 150 kgs వరకు వేసాం. దాంతోపాటు హార్డ్ ల్యాండింగ్ చేసాం. ఇవన్నీ టెస్ట్ కూడా మొత్తం ఒకేసారి చేసాం. ఇలా రోజు చేస్తూనే ఉంటాం. ఇది 1 month నుంచి జరుగుతున్న కంటిన్యూస్ పెట్టుకుంటాం. ఇలా ఇంకో 6 months వరకు జరుగుతూనే ఉంటుందండి. ప్రస్తుతానికి ఇది ఫ్రేమ్ వర్కే. ఈ ఫ్రేమ్ నుంచి మనం ఈ మధ్యలో కూర్చునే పార్ట్ కూడా అటాచ్ చేసి చేస్తామండి. ఇంకో 6 months తర్వాత ఫస్ట్ లాజిస్టిక్స్ తీసుకెళ్తాం. ఈ లాజిస్టిక్స్ అనేది మనం పర్మిషన్ తీసుకొని లాజిస్టిక్స్ ఆపరేట్ చేస్తాం. ఒక 2 yearsలో గౌరవనీయ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు చెప్పినట్టు 2 yearsలో ఈ ఎయిర్ ట్యాక్సీ విజన్ అనేది నిజం చేయబోతున్నాం. ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీ విజన్ని మీరు నిజం చేయబోవటానికి ప్రభుత్వానికి మీ సంబంధించిన ఇది తయారు చేయడానికి వీటికి సంబంధించిన గైడ్లైన్స్ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారు? దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, అనుమతులు వీటికి సంబంధించి మీకు ఏమైనా వచ్చినాయండి. ఒక టీం వచ్చరికి డీసీలు వర్క్ చేస్తున్నారండి. వాళ్ళు ఆల్మోస్ట్ గైడ్లైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. అవన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్నాయండి. అంటే అభిరామ్ గారు, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఎయిర్ ట్యాక్సీని గుంటూరు కానీ ఇతర నగరాలకి త్వరలో ఒక 2 సంవత్సరాల్లో ఈ గుంటూరు నగరంలో ఉన్నవాళ్ళు ఆఫీసులు ఈ రద్దీకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా గాలిలో ప్రయాణించే సౌకర్యాలు కల్పించబోతున్నారా? అవునండి. ఇది ఎస్పెషల్లీ మనకి 2 ఏళ్లలో మేము అందుబాటులోకి తీసుకురాబోతున్నామండి ఈ ఎయిర్ ట్యాక్సీ అనేది. ఇది ఇండియాలోనే ఫస్ట్ అండి. ప్రపంచంలోనే కొన్ని కంపెనీస్లో ఇది ఒకటండి. ఇప్పుడు గుంటూరు నగరంలో ఈ ఎయిర్ ట్యాక్సీని రూపొందించి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురాబోతున్నారు. మీతో పాటు ఈ నిర్వహణ, దీన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది తయారు చేయడానికి ఉన్న సిబ్బంది కానీ మీతో పాటు సహకరిస్తున్న బృందం ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మా దగ్గర 60+ టీం ఉన్నారండి. దగ్గరగా వాళ్ళందరూ కూడా ఈచ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయబట్టి అందరూ కలిసి పనిచేసి మేము దీన్ని బిల్డ్ చేస్తున్నాం. ఎంతమంది ఈ ఎయిర్ ట్యాక్సీని రూపొందించడానికి మీకు సహకరిస్తున్నారు? అట్లాగే మీతో పాటు ప్రత్యేక టీం ఒక రూపొందించారు. ఎన్ని రోజులు వ్యవధి పట్టింది? ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఇంకా మాకు తయారు చేయడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టలేదండి. డిజైన్ దగ్గర నుంచి తయారు చేయడం వరకు కూడా మేము ఒక 3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తామండి. కాకపోతే టెస్టింగ్ ఫేజ్ మాత్రం మాకు ఎక్కువ రోజులు పడుతున్నాయండి. 1 month నుంచి వీటిని టెస్ట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇంకో 6 months వరకు కూడా వీటిని టెస్ట్ చేస్తూనే ఉంటామండి. 6 months తర్వాత లాజిస్టిక్స్ పర్మిషన్ అప్లై చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, ఇది మనకి హెలికాప్టర్లో పైన రెక్కలు ఉంటాయి కదా సార్, అలాంటిది. అవునండి. ఇది దీనికి పెట్టి మనిషి అవుతారు. ఎప్పుడు దీనిలో కూర్చొని మనం ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటుంది? ఎన్ని రోజులు పడుతుంది సమయం? ఇది ఒక 2 ఏళ్లలో ఒక మనిషి కూర్చోడానికి తీసుకొస్తామండి. మన సీఎం గారి విజన్ తగ్గట్టుగా మేము పనిచేస్తామండి. 2 ఏళ్ళు సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మేము అందుబాటులోకి తీసుకొస్తాం. ఇవి తయారు చేసి ప్రభుత్వానికి అప్పగించడం, లేకపోతే మీరు ఇలాంటి అనుమతులన్నీ వచ్చి మీకు అంతా సక్సెస్ అయిపోయి ఇది పర్లేదు అన్ని చోట్ల అన్ని వాతావరణంలో ఉంటుందన్న తర్వాత ఏమైనా మార్కెట్లో తీసుకొచ్చి అమ్మటాన్ని నమ్ముతారో, వరగా ప్రయోగాలు చేసి కనిపెట్టి మీ దగ్గర ఉంచుకుంటారు? అసలు కాదండి, కమర్షియలైజేషన్ చేస్తాం కదండి. సో ఇది ఎయిర్ ట్యాక్సీ కాబట్టి ఇది పబ్లిక్ రైడ్ కింద ఉంటుంది. అండ్ అలానే పర్సన్గా కొనుక్కోవచ్చు. దాంతోపాటు రిక్రియేషనల్ పర్పస్ కూడా యూజ్ అవుద్ది. అంటే ఒకరు కొనుక్కొని అటు ఇటు రిక్రియేషన్కి తిప్పుతారు. దాంతోపాటు మనకి కొత్త థింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు దాకా లాజిస్టిక్స్ కానీ లేకపోతే ఎయిర్ అంబులెన్స్లు కానీ మనం ఇంకా హెలికాప్టర్స్ యూజ్ చేస్తున్నాం. దాని బదులు ఇవి యూజ్ చేస్తామండి. ఇవి చాలా తక్కువ ఖర్చుతోటి మనకి బెటర్గా యూజ్ అవుతాయండి. రైట్. ఇప్పుడు దాకా మనతో పాటు అభిరామ్ చావా గారు చెప్పినట్టు త్వరలో రాబోయే 2 ఏళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, అంటే మనం అందరం గుంటూరు నగరంతో పాటు
భారతదేశంలో అనేక నగరాల్లో ట్రాఫిక్ సమస్యను తట్టుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజిన్లు కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తున్నాం, పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఒక 20 నిమిషాల ప్రయాణానికి గంట 2 గంటల సమయం పడుతుంది. చక్కగా అందరినీ హెలికాప్టర్లో తిరిగినట్టు ఎయిర్ ట్యాక్సీ ద్వారా గాలిలో ప్రయాణించే దిశగా ఆఫీసులకు నాటికి కానీ సరికొత్త సాంకేతికతతో ముందుకి తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. కాబట్టి ఈ కృషి చేసి త్వరలో ఒక 2 ఏళ్లలో గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా కానీ ఈ ఎయిర్ ట్యాక్సీల్లో, హైదరాబాద్ నగరం ఎయిర్ ట్యాక్సీల్లో ప్రయాణించే కోరికను, అవకాశాన్ని, హెలికాప్టర్లో తిరిగే ఫీలింగ్ కలుగుతుందని ఆ విధిగా ప్రభుత్వ అనుమతులు వచ్చి నగరంలో ఎయిర్ ట్యాక్సీలు ప్రయాణించే దిశగా మనం ముందుకు వెళ్దాం. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు అభిరామ్ గారు. థ్యాంక్ యూ.